హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావల్ లింక్ కమెంట్ సెక్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. నాకు తెలియకుండానే నన్ను చెడగొట్టి నాలోకి చేరి నువ్వు పెంచిన ఫీలింగ్ నీ ప్రాపర్టీగా ఉన్నంత వరకు నీకు నచ్చినట్టుంటా, నీకు కావాల్సింది ఇస్తా. ఇలా నేను చెప్పే విధంగా నువ్వు నన్ను ఎక్కడా ఫోర్స్ చేయలేదు. మాటల్లో చెప్పలేనంత కేరింగ్ మాత్రమే చూపించావు. నీతో ఉన్నంత వరకు ఆ కేరింగ్ నాకు కావాలి. నీ ప్రాపర్టీ అన్న స్టాంప్ అగ్రిమెంట్తో పాటు నా బాడీ మీద కూడా కావాలి. నీకు నచ్చినట్టుండు, నీకు నచ్చినట్టు చేసుకో అంటున్న సహస్ర మాటలు విన్నా రాజ్ బ్రెయిన్ అండ్ హార్ట్ ఒక్క నిమిషం ఫ్రీజ్ అయ్యాయి. బ్యాలెన్స్ తప్పిన ఎమోషన్తో చెప్పడం లేదు. 100 సార్లు ఇదంతా నీకు చెప్పాలని నన్ను నేను ప్రిపేర్ చేసుకుని మిస్ అయిన ఫ్రస్ట్రేషన్ మరొక్కసారి మిస్ అవ్వకూడదన్న బలమైన కోరికతో చెప్తున్నాను. ఎలా చెప్తున్నానో, ఏం చెప్తున్నానో ఐ డోంట్ నో. మిస్టేక్స్ కనిపిస్తే ఏడిపించకుండా ఎక్స్క్యూజ్ చేసే, బట్ ఎలా అయినా నాకు ఓకే. సర్వం సమ్మతమే. ఐఎమ్ ఆల్వేస్ యోర్స్. నాట్ ఓన్లీ 3 months. ప్రాణం ఉన్నంత వరకు నీ సొంతమై ఉండాలి, నీ ఇష్టమై ఉండాలి అని ఆ క్షణం తన మనసుకు తోచింది, తన మనసులో అనిపించింది మొత్తం చెప్పేసి రాజు మెడ మీద గట్టిగా ముద్దు పెట్టి వదిలి తలెత్తి కూడా చూడకుండా ఇష్టంతో కళ్ళ నుండి జారుతున్న కన్నీళ్లతో వడివడిగా వెళ్లిపోయింది సహస్ర. రాజ్ కంప్లీట్ గా సెన్స్ లాస్ అయ్యాడు. నింగిలో వెలుగుతున్న రవికిరణం కడలి మీద మెరుస్తోంది. ఆ కడలి చల్లదనాన్ని నింపుకున్న చిరుగాలి సఖి పరిమళాన్ని రాజ్ ఊపిరిలో జత చేస్తూ ఉంటే గుండెల నిండా నిండిన పరిమళాన్ని బయటకు వదలటం మరిచిన రాజ్ కంటి కొనల్లో మెరుస్తున్నాయి కన్నీటి బిందువులు. ఎటూ కదలని కనుపాపలతో సహస్ర రూపాన్ని నింపుకుంటున్న పరవశం, అక్షరాలతో తను చూపించి వెళ్లిన అనుభూతులు, పలవలిస్తున్న తన్మయత్వం, మాయకు మించిన సమ్మోహనం అతని నిలువెల్లా. ఈ విధంగా కొంచెం కూడా ఆలోచించలేదు రాజ్. షాపింగ్కి వెళ్లిన రోజే సహస్రలో చేంజ్ అబ్జర్వ్ చేశాడు. పంతులమ్మ బ్యాచ్ కదా, ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది అనుకున్నాడు. ఈలోపే చాలా జరిగాయి. అందులోనూ ఈ రోజు ఈ విధంగా ఇక్కడ తల్లి పిండ ప్రదానం జరిగిన ఈ సమయంలో సహస్ర ఇలా చెప్పడం కన్నీళ్లు పెట్టుకుంటుంది, బాధపడుతుంది. మరో 2 రోజులు తల్లి జ్ఞాపకాలతో మామూలు అవ్వదు అనుకున్న తన ఆలోచనకి విరుద్ధంగా సహస్ర ప్రపోజ్ చేయడం, అది కూడా ప్రేమ పెళ్లి తీసుకురాకుండా అన్నిటికీ సిద్ధమని చెప్పడం, విన్నది నిజమేనా కలగన్నానా అన్న కన్ఫ్యూజన్లో నిలబడిన చోటే ఇసుకలో కూర్చున్నాడు రాజ్. కారులో కూర్చున్నాక కళ్ళు తుడుచుకుంటూ చూసింది సహస్ర. నిలబెట్టిన 2 కాళ్లను చేతులతో చుట్టి ఇసుకలో కూర్చున్న రాజ్ చూపులో కడలి అంచులను తాకుతున్నాయి. అతనిలో నడుస్తున్న కల్లోలం సహస్ర ఏ మాత్రం ఊహించలేనిది. థ్యాంక్ యూ. ఎలా చెప్పినా ఇంకా కొంత మిగిలుంటుంది రాజ్. చిన్నప్పటి నుంచి నా ఇంట్లో పడి తింటూ నా సొమ్ము మీద బతికిన వాళ్ళు నా తల్లిని చంపేశారు. 10 రోజుల పరిచయానికి ఎటువంటి బంధం లేని నువ్వు నా తల్లి కోసం ఎంత చేశావు. అల్లుడిగా ఆ స్థానం నీదే రాజ్. మనస వాచ కర్మణ నా జీవితంలో నీకా స్థానం నాలో ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది అని స్వచ్ఛమైన మనసుతో తీర్మానించుకున్న సహస్ర విండో గ్లాస్కి తల అంచి రాజ్ మీదే కళ్ళు నిలిపింది. ఇప్పుడు ఆమె చంపలను తడుపుతున్న కన్నీటిలో గుండెలోని బరువు లేదు. రాజ్ రూపంలో చేరిన ఒక నమ్మకం, తీయనైన స్నేహం ఉన్నాయి. కాసేపటికి క్యాథరిన్ డ్రెస్ తీసుకుని వెళ్లడంతో తనకి ఏదో చెప్పి పంపించి డ్రెస్ తీసుకుని కార్ వైపు చూస్తూ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు రాజ్. సహస్ర దగ్గరికి వచ్చి బాడీ పెయిన్కి అని చెప్పి మెడిసిన్ ఇచ్చింది క్యాథరిన్. రాజ్ చెప్పాడా అని అడిగిన సహస్రకి ఆన్సర్గా చిన్న స్మైల్ క్యాథరిన్ నుంచి. ఈరోజు అన్నదానం చేస్తే మంచిదట కదా మేడం, సార్ మిమ్మల్ని దానికోసం తీసుకువెళ్తున్నారు, నేను ఆఫీస్కి వెళ్తాను అని సహస్రకి వివరం చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది క్యాథరిన్. ఇండియాలో లేకపోయినా ఏది మిస్ చేయలేదు. మెంటల్, అసలు ఎలా తెలుసుకున్నావురా అని తర్కించుకుంటుంటే ఈలోపు రాజ్ రానే వచ్చాడు. డోర్ తీసుకుని అతని ప్రెజెన్స్ కి సెటిల్డ్ అయ్యి సరిగ్గా కూర్చున్న సహస్రలో ఒక వింతైన అనుభూతి. ఏదో బరువుగా బాడీ మీదకి ఎక్కినట్టు ముడుచుకుపోయి వేళ్లు పీక్కుంటూ తలదించుకుంది. అసలు మాట్లాడలేదు రాజ్. కార్ స్టార్ట్ చేసిన అతనిలో ఏదో బరువు కదలాడుతోంది. రాజ్కి ప్రపోజ్ చేసిన ఇబ్బంది క్యారీ చేస్తున్న సహస్రాది గమనించలేదు.
గుండె వేగం పెరిగిన సహస్రలో రకరకాల ఆలోచనలు మళ్ళీ దాడి చేస్తున్నాయి. ఈసారి మొత్తం రాజ్ గురించే, అతని రియాక్షన్ గురించే. ఐ కార్నర్గా రాజ్ని కొత్త కొత్త ఫీలింగ్స్తో అబ్జర్వ్ చేస్తోంది. కన్నీళ్లతో కలిసిన సంతోషం, నవ్వుతో కలిసిన ఆవేదన, తన మనసు మోస్తున్న బరువుని, రాజ్ మీద ఇష్టాన్ని బయటపెట్టిన మిక్స్డ్ ఫీలింగ్స్తో రాజ్ని చూస్తూనే ఉంటే కారు స్టార్ట్ చేశాడు రాజ్. చెప్పిన ప్లేస్ అండ్ సిచ్యుయేషన్ బట్టి రాజ్ ఫీలింగ్స్ అర్థం చేసుకున్న సహస్ర తన మనసుని గెలుచుకున్న బలుపు బాబుని అలా సన్నటి చూపులతో చూసుకుంటూనే విండోకి తల చేర్చింది. రాజ్ గురించిన ఆలోచన, తన గురించిన అసహనం, ఇంకా అనీష్ గురించిన సస్పెన్స్ అన్నిటితో నిద్రకి దూరమైన ప్రీతి తన ఫేవరెట్ రోజ్ వైన్తో కాలక్షేపం చేస్తుంటే ఒక్కటే డిస్టర్బ్ చేస్తోంది అనీష్ థాట్. అసలు ఎవరు అనీష్ అంటూ వేధిస్తున్న ప్రశ్న ముల్లులా గుచ్చుతూ ఉంటే మైండ్లో ఇంకేమీ పెట్టలేకపోతోంది. మొబైల్ తీసుకుని కాల్ చేద్దాం అనుకున్నది కూడా టైం చూసి ఎనీ అప్డేట్ అని దీపక్కి టెక్స్ట్ చేసింది. వెంటనే దీపక్ నుంచి ఫోన్. మరో ఆలోచన లేకుండా లిఫ్ట్ చేసి సారీ దీపక్, నిద్ర పట్టడం లేదు అంది. ఆ టైంలో డిస్టర్బ్ చేసినందుకు ఎక్స్ప్లెనేషన్గా. ఐ కెన్ అండర్స్టాండ్ మ్యామ్, మీరు చాలా ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఇక మీదట అది అవసరం లేదు మ్యామ్. అనీష్ గురించి డీటెయిల్స్ మొత్తం తెలిసాయి. రేపు మార్నింగ్ ఆఫీస్కి వచ్చాక చెప్దామనుకున్నాను, బట్ మీ కండిషన్ నన్ను భయపెడుతోంది మ్యామ్ అంటూ అనీష్ హిస్టరీ మొత్తం రివీల్ చేశాడు దీపక్. మాల్దీవ్స్ అనీష్ బర్త్ ప్లేస్. ఒక ఫైర్ యాక్సిడెంట్లో గాయపడిన అనీష్ ఒక అనాథ. ఇంకా పేదరికంలో ఉండడం వల్ల తన ట్రీట్మెంట్కి సపోర్ట్ చేసుకోలేని పరిస్థితి. వాడి అదృష్టం కొద్దీ ఆ టైంలో మాల్దీవ్స్ ట్రిప్లో ఉన్న జెస్సికా ఇంకా తన ఫాదర్ ఆ ఫైర్ యాక్సిడెంట్లో గాయపడిన వారికి జేకే ఫార్మా నుంచి అవసరమైన మెడిసిన్ స్పాన్సర్ చేసి ఇంకా ట్రీట్మెంట్కి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చారు. అనీష్ వెల్ ఎడ్యుకేటెడ్, స్మార్ట్ అండ్ హార్డ్ వర్కర్. బట్ ఫైర్ యాక్సిడెంట్ వలన వాడికి ఇక భవిష్యత్తు లేదు అని డాక్టర్స్ చెప్తూ ఉంటే విని పెద్ద మనసుతో వాడి ట్రీట్మెంట్కి 100% జెస్సికా ఫాదర్ సపోర్ట్ చేశారు. ఆ విధంగా అనీష్ లైఫ్లోకి వచ్చిన జెస్సికా ఫాదర్ వాడికి దేవుడిగా మారితే ఆ పరిచయం వాడిని మాల్దీవ్స్ నుంచి యుఎస్లోని జేకే ఫార్మా కంపెనీలో జాబ్ హోల్డర్గా నిలబెట్టింది. ఎక్కడ క్యారెక్టర్ వైజ్ కానీ వర్క్ వైజ్గా కానీ చిన్న రిమార్క్ కూడా లేదు. అండ్ వాడికి ఎవరితోనూ ఎటువంటి శత్రుత్వం లేదు. చాలా మంచివాడు. ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యే జెస్సికా వాడిని లవ్ చేసింది. అనీష్ హార్డ్ వర్క్ అండ్ సిన్సియారిటీకి అప్పటికే మెస్మరైజ్ అయిన జెస్సికా ఫాదర్ కూడా ఆమె లవ్ను యాక్సెప్ట్ చేశారు. జెస్సికా ఫాదర్కి హెల్త్ అప్సెట్ అయినప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, చివరికి ఆయన చనిపోయిన తర్వాత కూడా జెస్సికకి ఇంకా కంపెనీకి అన్ని విధాలుగా ప్రాణం పెట్టి సపోర్ట్గా నిలబడ్డాడు అనీష్. వాడి అదృష్టం కలిసొచ్చి వాడు చూపిస్తున్న కృతజ్ఞతకి హాస్పిటల్లో ఉన్న లాస్ట్ డే జెస్సికాతో పాటు కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ వాడి చేతిలో పెట్టిపోయాడు జెస్సికా ఫాదర్. ఆ తర్వాత వీళ్ళ మ్యారేజ్ జరిగి కంపెనీ చైర్పర్సన్గా అనీష్ పూర్తి బాధ్యతలు చేపట్టినా ఏ రోజు కూడా ఆస్తి కోసం కానీ అమ్మాయిల కోసం కానీ ఎక్కడ రాంగ్ స్టెప్ వేయలేదు. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. పొరపాటున కూడా ఎప్పుడు ఎవరి మీద కోపం చూపించినా దాఖలాలు లేవు అని చెప్తూ ఉంటే అనీష్ గురించిన క్లీన్ చిట్ క్లియర్గా వింటున్న ప్రీతి తెలియకుండానే ఫోన్ వదిలేసింది. నమ్మలేకపోతోంది తను. హౌ ఇస్ ఇట్ పాసిబుల్, హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్ అని 10 సార్లు సేమ్ క్వశ్చన్ రిపీట్ చేసుకున్న ప్రీతి వెంటనే ఫోన్ తీసుకొని, దీపక్, అసలు మనం టార్గెట్ చేసింది రైట్ పర్సన్నేనా, ఫోన్ చేసింది వాడేనా అని వరుస ప్రశ్నలతో కంగారుగా అడుగుతూ ఉంటే, మ్యామ్ మ్యామ్ హోల్డ్ ఆన్ అని ప్రీతి క్వశ్చన్కి అడ్డుపడుతూ ఆపి, మ్యామ్, మనం టార్గెట్ చేసింది అనీష్ పర్సనల్ సెక్రటరీని. డ్రగ్తో తనని మన కంట్రోల్లోకి తెచ్చుకొని అనీష్ హిస్టరీ తెలుసుకున్నాం. తను జెస్సికా గారి ఫాదర్ టైం నుంచి వర్క్ చేస్తోంది మ్యామ్. షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ దట్ కంపెనీ. జెస్సికా లైఫ్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ తనకి చాలా బాగా తెలుసు. మనం ఎక్కడ పొరపాటు చేయలేదు. రాజ్ సార్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనీష్కి అందించింది తనే. 100% క్లియర్గా ఉంది మ్యామ్. ఈ డేటా చూడగానే నాకే పిచ్చెక్కిపోయింది. నిద్ర పట్టలేదు. మీకు చెప్పి డిస్టర్బ్ చేయడం ఎందుకులే, మార్నింగ్ చెప్దామనుకున్నా. బట్ మీ కండిషన్ చూశాక ఇక చెప్పేశాను. నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు మ్యామ్. వాడి వీసా, బర్త్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ రికార్డ్స్, ఇంకా ఫైర్ యాక్సిడెంట్ అన్నీ అన్నీ కంప్లీట్గా నిజం. అనీష్ ఒక్కసారి కూడా ఇండియా వచ్చింది లేదు. బట్ మీరు వాడికి ఎలా తెలుసు? రాజ్ సార్ మీద ఈ గ్రడ్జ్ ఏంటి అనేది ఐ కాంట్ ఇమాజిన్ ఇట్. మై బ్రెయిన్ ఈస్ బర్నింగ్ మ్యామ్ అని కంగారు,
భయం, కన్ఫ్యూజన్ అన్ని కలగలిపి చూపిస్తున్నాడు దీపక్. అసలు ఎలా రెస్పాండ్ అవ్వాలో, ఏం మాట్లాడాలో కూడా తెలియని గందరగోళంలో ఫోన్ పెట్టేసి ఎదురుగా ఉన్న వైన్ బాటిల్ తీసుకుని గ్లాసులు వంపుకుంది ప్రీతి. అనీష్ గురించిన కన్ఫ్యూజన్ కి, సస్పెన్స్ కి ఆ వైన్ ఏ మాత్రం ప్రీతికి సరిపోదు. గంట పాటు ప్రయాణం తర్వాత అంతకు ముందు సహస్ర వచ్చిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఆగింది కార్. ఆల్రెడీ క్యాథరిన్ చెప్పి ఉండడంతో ఇదంతా అమ్మ కోసమే కదా, థ్యాంక్ యూ అని తను చెప్తూనే ఉన్నా పట్టించుకోకుండా కార్ దిగేశాడు బాబు. ఏమైంది ఈ మనిషికి అని రాజ్ ఫీలింగ్స్ చదవలేని కన్ఫ్యూజన్తో ఫాలో అయింది సహస్ర. ఇండియన్స్, ఫారినర్స్, పిల్ల పెద్ద అంతా ఉన్నారు అక్కడ. అందులోనూ వీకెండ్ కావడంతో వెకేషన్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. గుడి చుట్టూతా ఉన్న ఓపెన్ ప్లేస్ మొత్తం నిండిపోయింది. భోజనాలు చేసే వాళ్లతో, ఆడుకునే పిల్లలతో, ఇంకా కూర్చుని కబుర్లాడుకునే వాళ్లతో. ఊహించని రీతిలో అంత గొప్పగా కనిపిస్తున్న ఏర్పాట్లకు సహస్ర కళ్ళు నీటి చలమలయ్యాయి. ఏదో ఫార్మాలిటీకి ఒక 100 మంది ఉంటారు అనుకుంది. బట్ ఈ విధంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నిటికన్నా ఎక్కువగా తన షాక్ అయింది కంపెనీ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్తో ఉండడం. క్యాథరిన్ కూడా తన హోల్ ఫ్యామిలీతో ఉందక్కడ. రాజ్, ఈరోజు ఆఫీస్ లేదా అని అదే స్ట్రేంజ్ ఫీలింగ్తో ఉండి అడుగుతున్న హంస పాపని పైనుంచి కిందకి షార్ప్గా చూసి శాండిల్స్ రిమూవ్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు. అయ్యగారి కళ్ళలోని ఆ వాడికి, బాడీలో ఎక్స్పోజ్ చేస్తున్న బలుపుకి సహస్ర ముఖం ముడుచుకుపోయింది. ఏంటి, మళ్ళీ అలిగాడా? అలిగేంత తప్పు నేనేం చేశాను అని అయోమయంగా ప్రశ్నించుకుంటూనే రాజ్ని ఫాలో అయింది. అక్కడ అలా నేను ఓపెన్ అవ్వడం వీడిని హర్ట్ చేసిందా? బట్ కంట్రోల్ చేసుకోలేని ఎమోషన్ అది. పొంగుకొస్తున్న నదిని, కురుస్తున్న వానని ఎలా ఆపలేమో ఆ క్షణం నా మనసును కూడా అలా అదుపులో ఉంచలేకపోయాను అనుకుంటూ దానికోసమే ఫీల్ అయ్యాడా? అందుకే మాట్లాడటం లేదా? ఇప్పుడు చెప్పి నేను చెడ్డదాన్నయ్యానా? వీడు మళ్ళీ అలకపాన్పెక్కాడా? అంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని వీడు యాక్సెప్ట్ చేశాడా, చేయలేదా? అడుగుకి 10 ప్రశ్నలు మదిలో పొడుస్తూ ఉంటే ఏడుపు తన్నుకొస్తున్న హెవీ ఫీల్ అండ్ కన్ఫ్యూజన్తో బుర్ర పగిలిపోయేలా ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం బయటికి కక్కేసింది సహస్ర. ఆహ్ అని హంసపాప శృతిమెత్తని గొంతుతో బయట పెట్టిన భయంకరమైన ఫ్రస్ట్రేషన్ గుడి చుట్టూ ప్రతిధ్వనించి అందర్నీ అలర్ట్ చేస్తే ముందు వెళ్తున్న రాజ్ కళ్ళు మూసుకొని కళ్ళు తాగిన కోతిలా చిందులు తొక్కి అరుస్తున్న హంసపాపని వెనక్కి తిరిగి వింతగా చూస్తూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడ్డాడు. కార్ డ్రైవర్, కంపెనీ జీఎం, క్యాథరిన్ ఇంకా తన ఫ్యామిలీ పరుగు పరుగున వచ్చి చుట్టూతా గుమిగూడడంతో రాజ్ పర్సనల్ గా అపాయింట్ చేసిన సెక్యూరిటీ కూడా వచ్చేసింది. సహస్ర బయట పెట్టిన ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్లో ఉందంటే కొంతమంది ఎగ్జైట్ అవుతూ ఫోన్లు బయటకు తీసి రికార్డులు స్టార్ట్ చేస్తే క్యాథరిన్ హస్బెండ్ చేతిలో ఉన్న నెలలు బాబు దడుచుకొని ఏడు పందుకున్నాడు. బుద్ధ విగ్రహంలో నిలబడి చూస్తున్న రాజ్ని దాటి ముందుకు రాలేని పరిస్థితి వాళ్ళది. బాబు ఏడుపు వినిపిస్తూ ఉంటే అరవడం ఆపి నెమ్మదిగా కళ్ళు తెరిచి అటు చూసింది సహస్ర. ఏడుస్తున్న పిల్లాన్ని అల్లుడి చేతిలో నుంచి అందుకొని, మీరు చూసుకోండి, బాబుని నేను అటు తీసుకెళ్తాను అంటూ వెళ్ళిపోయారు క్యాథరిన్ మదర్. చుట్టూ చేరిన గుంపుని ఎక్స్ప్రెషన్ లెస్ గా ఉన్న రాజ్ ఫేస్ ని చూసి బిక్క మొహంతో చిన్నగా అడుగులు ముందుకు వేసి రాజ్ షోల్డర్ వెనక్కి చేరింది సహస్ర. అందరిలో టెన్షన్ ఇంకా కన్ఫ్యూజన్. కళ్ళతోనే అందరినీ వెళ్లిపోమని చెప్పిన రాజ్ వెనక్కి తిరిగి అదే షార్ప్నెస్ హంసపాప మీద నిలిపాడు. భూదేవికి కాలి వేళ్లతో గుంటలు పెడుతూ చేతి వేళ్లను పీకేసుకుంటూ సారీ అంది కళ్ళు పైకెత్తకుండా. తన పాదాలు చూసిన రాజ్ కాలి వేళ్ల మీద కళ్ళు నిలిపి దేనికోసం అన్నాడు మృదు గాంభీర్యంగా. నీకోసం అని కళ్ళు మాత్రమే పైకెత్తి చెప్పింది. 10 మందిలో అదుపు చేయలేని ఎమోషన్తో అరిచి తక్కువ చేసుకున్న తన సెల్ఫ్ రెస్పెక్ట్ కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఆ కళ్ళలోకి చూస్తూ కనుబొమ్మలు ముడివేశాడు రాజ్. ప్రశ్నార్థకంగా నిలదీస్తున్న అయ్యగారి చూపులకి పొంగుకొస్తున్న కన్నీళ్లు అదుపు చేయలేని ఎమోషన్తో ఎందుకలా చూస్తున్నావు? నీకోసమే ఆలోచిస్తూ పిచ్చిదాల్లా చేశాను. నువ్వు నా లైఫ్లోకి ఎంటర్ అయిన క్షణం నుంచి ఇప్పటి వరకు నువ్వే నా ప్రాబ్లం, నువ్వే నా క్వశ్చన్ మార్క్, నువ్వే నా కోపం, ద్వేషం. కావాలి అంటూ క్షణం కూడా వదలకుండా వెంట తిరిగిన నీ ప్రెజెన్స్ లో నా ఒంటరితనం నన్ను వదిలేసింది. కళ్ళు మూస్తే భయపెట్టే ఎన్నో ఆలోచనలు నీ టార్చర్తో మర్చిపోయాను. ఎడిక్ట్ అయిపోయాను నీకు. సిగ్గు లేకుండా చెప్తున్నా, నీతో ఉంటే బాగుంది. నువ్వు నా వెంటపడి తిరుగుతూ ఉంటే
ఇంకా తప్పించుకోవాలనుంది. నేను ఒంటరి కాదు, నాకు వీడున్నాడు అని నా వెనక నిన్ను చూసుకోవాలనుంది. నీకు నన్ను అలవాటు చేసుకోవడానికి నీ శాడిజం మొత్తం చూపించావు. ఇప్పుడు నేను ఓకే చెప్తే మళ్ళీ నీ శాడిజంతో అలకపాన్పెక్కి కూర్చున్నావు. ఏమనుకుంటున్నావు నా గురించి? అసలు నేనేమనుకోవాలి నీ గురించి? ఏమైనా తెలుస్తోందా నీకు? అమ్మ కర్మకాండలు పూర్తి చేసిన ఈ రోజు నేను ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా ఉన్నాను అంటున్న సహస్ర కళ్ళు జలపాతాలను తలపిస్తూ ఉంటే మాట మాటకి వెక్కుతున్న తన మొహం ఎర్ర మందారంలా మారిపోయింది. తను అంతలా ఏడుస్తూ ఉన్న ప్రశ్నిస్తున్న రియాక్షన్ లేదు రాజ్లో. అలా అని ఫీలింగ్ లేక కాదు, తన కోసం ఏడుస్తున్న సహస్రను పైకి చూపించలేని డీప్ ఎమోషన్తో తన హార్ట్లో ఫీల్ చేసుకుంటున్నాడు. నీ ఇష్టం, ఏదైనా ఓకే అన్నానని ఇలా వేధిస్తే నాకు పిచ్చెక్కుతుంది. నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కుతుందని. నీ అల్లరికి, నీ టార్చర్కి కనెక్ట్ అయిన నా మైండ్ అండ్ హార్ట్ నువ్వు సైలెన్స్తో చంపేస్తూ ఉంటే తట్టుకోలేదు. దుబాయ్లో నువ్వు ఎక్కించిన పిచ్చి రోజు రోజుకి పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. నీ మీద అన్ని రైట్స్ ఉన్నాయని చెప్పావు కదా, ఆ రైట్తోని చెప్తున్నా అంటూ క్లోజ్గా వచ్చి రాజ్ షర్ట్ కాలర్ 2 చేతులతో బిగించి పట్టుకొని తలెత్తి ఏ భావం లేని అతని కళ్ళలోకి కోపంగా చూస్తూ, మాట్లాడకుండా సైలెన్స్తో సాధించాలని చూసావంటే చంపేస్తా. నీ అలక వేషాలు నా దగ్గర వేకు. నిస్సంగా చెప్తున్నా. ఓకే చెప్పాను కదా అని నాతో మాట్లాడకపోయినా, నన్ను నెగ్లెక్ట్ చేసినా, ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా చంపేస్తా నిన్ను అని ఎర్రటి కళ్ళతో డెడ్లీ వార్నింగ్ ఇచ్చి విసురుగా వదిలేసి పరిగెత్తుతూ వెళ్ళిపోయింది. తను తోసిన ఫోర్స్కి ఒక్కడుగు వెనక్కి వేసిన రాజ్ వెళ్తున్న హంసపాపని చూస్తూ అలాగే ముందుకు వెళ్ళి అక్కడున్న గట్టు మీద కూర్చున్నాడు. మనసంతా ఏదోలా అయిపోయింది తనకి. ఇంత బాండింగ్ సహస్రం నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ రైట్ నౌ హద్దులు దాటిపోయింది సహస్ర ఎమోషన్. జస్ట్ ఫిజికల్ కాంటాక్ట్కి ఒప్పుకుంటే చాలు అనుకున్నాడు. తన తర్వాత తల్లిదండ్రులకు తన లోటు తెలియకుండా తోడుగా ఒక బేబీనివ్వాలనుకున్నాడు. అది ఆస్తుల కోసం, వారసత్వం కోసం కూడా కాదు. తను లేకపోతే వాళ్ళు బతకలేరు. తన ప్రతిరూపంగా ఒక బిడ్డనిస్తే కనీసం ఆ బిడ్డలు తనని చూసుకుంటూ మిగిలిన జీవితం గడిపేస్తారు అని. విషిత చనిపోవడంతో హార్ట్అటాక్ తెచ్చుకున్న సుజిత గారి కండిషన్ భయపెట్టింది రాజ్ని. పసిపిల్లాడులా కూతురు మీద పడి ఏడుస్తున్న యోగేందర్ని సముదాయించలేని పరిస్థితి అతనిది. తన చేతులతో తాళి కట్టిన భార్యను చంపేసినందుకు గాను ఆ తండ్రి ముందు తలదించుకున్నాడు రాజ్. తన ఆవేశం ఒక నిండు ప్రాణాన్ని తీస్తే మిగిలిన వాళ్ళని దుఃఖంలో ముంచేసింది. చేసిన తప్పు ఒప్పుకున్నంత మాత్రాన, ఉరికమ్మో ఎక్కడానికి సిద్ధపడినంత మాత్రాన పోయిన ప్రాణం తిరిగి రాదుగా. 1 ఇయర్ మా మ్యారీడ్ లైఫ్ నా జీవితాన్ని మార్చేసింది. 10 రోజుల మన ప్రయాణం నిన్ను మార్చేసింది అని నైరాస్యంతో రాజ్ పెదవుల మీద నవ్వు. అలానే వదిలేస్తే ఆగకుండా ఎగిసి పడుతున్న ఫీలింగ్స్ని అక్కడే కట్ చేస్తూ వెంటనే లేచి సహస్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. మరి రాజ్ ఇప్పుడు సహస్ర విషయంలో తీసుకునే నిర్ణయం ఏమిటి? ముందుగా సహస్ర తనతో ఫిజికల్ బాండింగ్కి ఒప్పుకుని తన బిడ్డకు తల్లి అయితే చాలు అనుకున్న రాజ్ ఇప్పుడు సహస్ర రోజు రోజుకి తన గుండె లోతుల్లో అతనిపై పెంచుకుంటున్న ఆశ, ఆరాధన, మమకారానికి రాజ్ అనుకున్నది చేయగలుగుతాడా? తాళి కట్టిన భార్యను తన చేతులతోనే ఎందుకు చంపుకున్నాడు? రాజ్ జీవితంలో అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.